ప్రీమియర్ లీగ్ క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులతో పాటు అలాగే ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి అతిథిగా స్థానిక మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న గారికి, స్థానిక కౌన్సిలర్ గోవిందరావు గారికి, అలాగే కౌన్సిలర్ మేదరవన్ వేణు గారికి, బాల నావిక్ సుప్రజ గారికి, క్రీడాకార నిర్వాహకులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి క్రీడాభిమానులందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే సంక్రాంతి రోజున ఈ కార్యక్రమం పురస్కరించుకొని ఇక్కడ క్రీడాకారులు హుస్నాబాద్ సంబంధించినటువంటి క్రీడా ఒక నైపుణ్యాన్ని మరింత మెరుగుపరిచే విధంగా తీసుకొచ్చేందుకు కూడా కృషి చేసినటువంటి నిర్వాహకులందరూ కూడా పేరుకున్న ధన్యవాదాలు. అలాగే వచ్చే సంవత్సరం నాటి వరకు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి క్రీడా మైదాన్ని ఒకరిని సేకరించి శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చూపెట్టే దిశగా స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి పొన్నంప్రకాష్ గారికి దృష్టికి తీసుకెళ్లి వచ్చే సంక్రాంతి నాటికి పూర్తి స్థాయిలో ఒక క్రీడా మైదాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పని కాంగ్రెస్ పార్టీ పక్షాన హామీ ఇస్తున్నాం. హుస్నాబాద్ పట్టణంలో ప్రీమియర్ లీగ్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ టోర్నమెంట్స్ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఫెస్టివల్ సందర్భంగా 4 రోజుల పాటు క్రికెట్ క్రీడాకారులందరూ ఒక నిర్ణయం తీసుకొని 4 రోజుల పాటు క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహించడం. ఎందుకంటే క్రీడాకారులు అన్నవారికే ఒక క్రమశిక్షణ కొద్దీ ఒక స్పోర్ట్స్మెన్ స్పిరిట్గా ఉండే పరిస్థితులు ఉంటాయి. క్రీడాకారులు ప్రతి ఒక్క యువతీ యువకులు అందరూ కూడా ఏదో ఒక క్రీడల్లో ఆడవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే మీ నైపుణ్యత ఖచ్చితంగా ఉంటుంది. తప్పకుండా మనం క్రీడల్లో దేనిలో పాల్గొంటే మన ఆరోగ్య విషయంలో కానీ మనం నిజ జీవితంలో కూడా వాకింగ్ ఇవన్నీ దాంతోపాటు క్రీడలో కూడా తప్పకుండా పాల్గొనాలి. ఈరోజు 4 రోజుల పాటు హుస్నాబాద్ పట్టణంలో నిర్వహించడం మరి ఈ నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఫెస్టివల్ సందర్భంగా పండుగ వాతావరణం లెక్క ఈ క్రీడలు నిర్వహించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటాం.